अस्सलाम वालेकुम आदाब। वन टीवी के उर्दू खबरनामे में आप सबों का खैर मकदम है। मैं शहबाज। आगे बढ़ने से पहले देखेंगे हेडलाइंस। किसानों की कर्ज माफी, वजीर IT श्रीधर बाबू का इत्मीनान। हरीश राव ने श्रीधर बाबू के तबसरे की मुखालिफत। तारक रामाराव का गरीबों के लिए डबल बेडरूम मकानात का मुतालिबा। बेरोजगार नौजवानों के हक में आवाज उठाने वाले अनुपम ने कांग्रेस में शमूलियत इख्तियार की। जम्मू कश्मीर असेंबली के दूसरे मरहले के लिए वोटिंग शुरू। अब खबरें तफसील से। तेलंगाना के वजीर IT श्रीधर बाबू ने किसानों को यकीन दिलाया है कि उन्हें कर्ज माफी के मामले में फिक्र करने की जरूरत नहीं है। वजीर ने ये बात करीम नगर में साबिक चेयरमैन सेमी रेड्डी के खानदान से मुलाकात के दौरान कही, जिनका हाल ही में इंतकाल हो गया था। उन्होंने कांग्रेस पार्टी के जानिब से मुतासिरा खानदान के लिए ताउन की यकीन दहानी भी कराई है। श्रीधर बाबू ने कहा है कि BRS की हुकूमत ने 10 साल में कर्ज माफ नहीं किए, जबकि कांग्रेस हुकूमत ने सिर्फ 9 महीने में यह वादा पूरा कर दिया है। उन्होंने वजाहत की कि तकनीकी मसाइल की वजह से कुछ किसानों के कर्ज अभी तक माफ नहीं हो सके हैं, लेकिन जल्द ही उनकी रकम उनके खातों में मुंतकिल कर दी जाएगी। రైతుల రుణమాఫీ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అర్హత గల రైతు సోదరుడికి 2 లక్షల రూపాయల రుణమాఫీ ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. కొన్ని సాంకేతిక పరమైన అంశాల వల్ల కొంతమందికి రాలేదని ప్రభుత్వ దృష్టికి కూడా వచ్చింది. దాన్ని కూడా పరిష్కారం చేసి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఖచ్చితంగా చేయడం జరుగుతుందని साबिक वजीर और सीनियर BRS लीडर हरीश राव ने CLP मीटिंग में टर्नआउट MLA अरिकापुडी गांधी के मौजूदगी के बारे में कानून साजी के उमूर के वजीर D श्रीधर बाबू के तबसरे की सख्त मुखालफत की है। उन्होंने श्रीधर बाबू के इस दावे को मुस्तरद किया है कि गांधी ने वजीर आला से मुलाकात साइश्तगी के तौर पर की थी और कहा कि उनकी दलील में एतबार की कमी है। हरीश राव ने वजाहत की कि श्रीधर बाबू का कहना है कि यह मुलाकात गांधी के इंतखाबी हल्के में हुई थी, लेकिन अगर वजीर आला किसी सरकारी तकरीब में शरीक होते हैं तो ऐसी मुलाकात मुनासिब होती है। पार्टी मीटिंग में शिरकत एक बिल्कुल मुख्तलिफ मामला है। మాది ఉద్యమ పార్టీ కాంగ్రెస్ నీతి ఏందో ప్రజలు గమనిస్తలేరా? ఖమ్మంలో ఆ రోజు వరద బాధితులకు సాయం చేయడానికి మేము పోతే మా మీదనే దాడి చేసి మా మీదనే కేసు పెట్టింది. ఇప్పటివరకు ఆ దాడి చేసిన మీద ఇంకా FIR కూడా కాలే. దాన్ని దాచిపెట్టి వేరే కేసులో మెర్జ్ చేసి చేతులు ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు. బట్ గాడ్ ఈజ్ గ్రేట్. చూస్తలేము ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుంది. కొంతమంది పోలీస్ అధికారులు అనుకుంటున్నాము వీళ్ళు పర్మనెంట్ అని. ఇవాళ ఏమైంది, అడిషనల్ DGలు IGలు ఆంధ్రప్రదేశ్లో సస్పెండ్ అయిపోయి ఏమవుతుందో చూస్తున్నాం కదా, అరెస్ట్లు అయిపోయి. పోలీసులు కూడా చట్టానికి లోబడి పనిచేస్తే మంచిది. చట్టాన్ని అతిక్రమిస్తే ఇవాళ వాళ్ళు అధికారంలో ఉన్నారని ఇష్టం వచ్చినట్టు చేస్తే రేపు ఆంధ్రప్రదేశ్ తరహా పరిణామాలు ఎదుర్కొంటారు. థ్యాంక్ యూ. అంటే నేను అక్కడికే వెళ్తున్నా. ఇప్పుడు నేను అక్కడ మాట్లాడతాను. ఇది చాలా దురదృష్టకరం. అంటే ఒక గుండా రాజ్యం నడుస్తుంది రాష్ట్రంలో. అంటే ఏం లేదు, మళ్ళీ మీరు అవి బ్రేకింగ్లు పెడతారు. నా అసలు టాపిక్ నాకు ఇప్పటికే నా బాధ కలిగేది ఏంటంటే బైసాబ్ మీరు ఏమనుకోవద్దు, కానీ రోజు పొద్దున లేచి టీవీ పెడితే హైడ్రానే కనబడుతుంది. హైడ్రా అనేది ఒక సరే ఆ ఇష్యూని నేను వ్యతిరేకిస్తాను. 5 మందో 10 మందో 2 లక్షల మంది రైతుల పంట పొలాలు ఎండిపోతే ఏ టీవీలో కనబడతలేదు, నాకు ఏ పేపర్లో కనబడతలేదు. ఒక 2 లక్షల మంది చికెన్ గునియా తర్వాత వైరల్ ఫీవర్స్ డెంగ్యూ మలేరియాతో పరేషాన్ అవుతుంటే అది ఎక్కడ ఏ టీవీలో ఏ పేపర్లో కనబడిస్తా. అంటే ఈ ప్రభుత్వ వైఫల్యాలన్నీ డైవర్షన్ చేయడానికి హైడ్రా పేరు మీద ముఖ్యమంత్రి గారు మనందరి అటెన్షన్ డైవర్షన్ చేస్తుంటారు. మనము ప్రతిపక్షంగా మేము కానీ 4th ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియా కానీ లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి, దాని మీద మనం ఫోకస్ చేయాలి. లక్షల మంది రైతులు ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు. లక్షలాది మంది ప్రజలు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం లేక ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో కొన్ని లక్షల మంది ప్రజల సమస్యలు ఉన్నాయి. ఈరోజు మనం దాని మీద ఫోకస్ చేయాలి. ఇలా గుండాయిజం పెరిగిపోయింది రాష్ట్రంలో. నిన్న కూడా 2 ఇవి జరిగినాయి బైసాబ్, మానభంగాలు జరిగినాయి. ఈ రాష్ట్రంలో అత్యాచారాలు నిత్య కృత్యం అయిపోయినాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 9 నెలల నుండి 10వ నెల నడుస్తున్న సందర్భంగా 2000 అత్యాచారాలు జరిగినాయి ఈ రాష్ట్రంలో. నిన్న కూడా 2 అయినాయి. మా దృష్టికి వచ్చినాయి 2 ఉన్నాయి. డీటెయిల్స్ చెప్పమంటే చెప్తా. ఒకటి హైదరాబాద్లో ఉంది, ఇంకోటి దేవరకద్ర. నిన్ననేమో ఒకటి హైదరాబాద్లో ప్రైవేట్ బస్సులో మహిళపై అత్యాచారం, KPHB కాలనీ, ప్రయాణికురాలిపై బస్ షెల్టర్లో అఘాయిత్యం. పాలమూరు జిల్లాలో బాలికపై అత్యాచారం.
దేవరకద్ర, ఇది మా దృష్టికి వచ్చినాయి. ఇంకెన్ని ఉన్నాయి? అసలు లా అండ్ ఆర్డర్ లేదు. ఇలా మా సునీతమ్మ ఇంటి మీద పోయి దాడి చేయడం ఏందండి? ఇంట్లో పడుకున్న వాళ్ళ మీద పటాకులు పేల్చి తలుపులు తీయించి ఇంట్లో ఉన్న వాళ్ళ మీద దాడి చేస్తారు. కనీసం పోలీస్ పట్టించుకోదు. వీడియోలు ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి. ఆ దాడి చేసిన వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి నేను డీజీపీ గారిని డిమాండ్ చేస్తున్నాను. कारगुजार सदर बीआरएस के तारक रामाराव ने वजीर आला रेवंत रेड्डी से मुतालबा किया है कि हैदराबाद में गरीबों के मुनहदिम करदा मकानात के बदले डबल बेडरूम मकानात अलॉट की जाए। तेलंगाना भवन में असेंबली हल्के श्रीनिंगमपल्ली के कायदीन के साथ इजलास के दौरान उन्होंने कहा कि साबिक बीआरएस हुकूमत के दौर में डबल बेडरूम मकानात तामीर किए गए थे, लेकिन कांग्रेस हुकूमत ने अब तक 40,000 मकानात भी गरीबों को नहीं दिए हैं। केटीआर ने मजीद कहा कि गरीब लोग जो हर माह किराया अदा करने की इस्तात नहीं रखते, उन्होंने तालाबों और नालों के करीब कच्चे मकानात बनाए थे, लेकिन हैदराबाद के इंतजामिया ने उन्हें बगैर इत्तला किए ही बेदखल कर दिया। उन्होंने ये भी यकीन दिलाया कि बीआरएस जल्द ही हैदराबाद के मुतासिरीन के साथ इजलास मुनक्किद करेगी और हुकूमत से इंसाफ दिलाने के लिए एक लाहिया अमल मुरत्तिब किया जाएगा। మమ్మలంటూరు మధ్యలో అని శ్రీధర్ బాబు మాట్లాడుతుండు. నేను ఒక్కడే అడుగుతున్నా శ్రీధర్ బాబును, అతి తెలివి ప్రదర్శిస్తున్న మంత్రి గారు, ఇలా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే మావోడు గాడు మీ ఓడే అంటున్నావు నువ్వు. సరే, నువ్వు చెప్పింది ఒక్క నిమిషం నిజమే అనుకుందాం. మరి ఆయనకు కండువా కప్పిన సన్నాసేవాడు? శేర్లింగంపల్లి ఎమ్మెల్యేకు కండువా కప్పిన సన్నాసి వెధవ ఎవడు? మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటింటికి తిరిగి వాళ్ళ కాళ్ళు మొక్కుకుంటా, వాళ్ళ కాళ్ళు పట్టుకొని పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి, కడియం శ్రీయర్ ఇంటికి పోయి, కేశవరావు గారి ఇంటికి పోయి కాళ్ళు మొక్కి కండువాలు కప్పుతున్న దౌర్భాగ్యుడు సన్నాసి వెధవ ఎవడు? చెప్పు చెప్పు శ్రీధర్ బాబు, నేను అడుగుతున్నా. చెప్పుకున్నదందుకన్నా కొద్దిగా సిగ్గుమానం ఉండాలనా లేదా? ఇప్పుడు ఏమైపోయింది మీ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే పరిస్థితి? అది అంటారు చూడు హిందీలో సామెత, దోబీ కా కుత్తా నా గారు కా నా ఘాట్. ఇక తెలుగులో ఒక పాట ఉన్నది కానీ నేను చెప్తే బాగుండదు. కొద్దిగా చాలామంది సోషల్ మీడియాలో నడుపుతున్నారు, అది నడవని. మనమేమో మనోడు కాదని పడుతుంది, వాళ్ళేమో మావోడు కాదని పట్టరి. పాపం ఏం చేయాలి, ఆయన బతికియాలి, అట్లా అయిపోయింది. నన్ను అన్నాడో రోజు మా సబితక్క సునీతక్క నాయనక కూర్చున్నారు, నేను అసెంబ్లీలో మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి అంటాడు, ఇగో ఆ అక్కలను నమ్ముకుంటే నీ బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అన్నాడు. నన్ను ఏదో అక్కలను ఇన్సల్ట్ చేసుకుంటా, ఆడబిడ్డలను అవమానించుకుంటా ఇష్టం వచ్చినట్టు ఒరిలిండు. ఇలా నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి చెప్పు దమ్ముంటే, నువ్వే చేర్చుకున్నావు కదా ఇంటింటికి తిరిగి 10 మందిని. ఇలా ఏమైంది వాళ్ళ బతుకు? జూబ్లీ బస్ స్టాండ్ అయింది. ఆ 10 మంది ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అయింది. నువ్వు కాదని పడుతుంది, మేము కాదని పడబట్టి. రేపు ప్రజలు కూడా చీకొడతారు, బుద్ధి పక్కా చెప్తారు. ఎందుకు భయం? ఇంటింటికి తిరిగి నువ్వే చేర్చుకుంటువి, ఇలా నువ్వు కాదని పడుతుంది. ఎందుకు భయం ఎందుకు అంటే, మొన్న హైకోర్టు తీర్పుతోని గుండెల దడ మొదలైంది. ఎక్కడ ఉప ఎన్నికలు వస్తాయో, ఎక్కడ వీళ్ళందరి విషయంలో మళ్ళీ ఎన్నికలు రాక తప్పదు, వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. కాబట్టి వీళ్ళని ఎట్లన్నా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో పదవుల కోసం ఇవాళ నీతి బాహ్యమైన రాజకీయం ముఖ్యమంత్రి ఆయన మంత్రులు చేస్తూ ఉన్నారు. చెప్పు దమ్ముంటే, అవును ఈయన చేర్చుకున్నాం పార్టీలా, ఖచ్చితంగా నేను డిస్క్వాలిఫై చేస్తాం, శేర్లింగంపల్లిలో రేపు ఎలక్షన్ వస్తుంది, కొట్లాడతాం, నేను మంచి పనులు చేస్తున్నా కాబట్టి గెలిపిస్తా అని చెప్పు దమ్ముంటే. అట్లా రా ధైర్యంగా ప్రజల్లోకి. అంతేగాని ఎలక్షన్లలో వస్తాయి కాబట్టి, మళ్ళీ ప్రజలు మూతి మీద తంతారు కాబట్టి, హైదరాబాద్లో చేసిందేమీ లేదు కాబట్టి, చేస్తున్నవన్నీ గబ్బు రియల్ ఎస్టేట్ పనులు దందాలు కాబట్టి, ఏదో ఒకటి చేసి ఎన్నికలు రాకుండా కాపాడుకునేందుకు నువ్వు చేస్తున్న దిక్కుమాలిన రాజకీయం ఇలా గల్లీలో చూస్తున్నారు, ఢిల్లీలో నీ పార్టీ వాళ్ళు కూడా చూస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అంటా ఉన్నా, ఎక్కువ కాలం ఇట్లా డ్రామాలతోని, అటెన్షన్ డైవర్షన్ గేమ్లతోని ఎక్కువ కాలం రాజకీయం నడవదు, ఎక్కువ కాలం ఇదే రకమైన దిక్కుమాలిన కార్యక్రమాలు నడవవు. మీరు గమనించండి, 9 నెలల్లో ఏం జరుగుతున్నది రాష్ట్రంలో జాగ్రత్తగా ఆలోచించండి. ఎన్ని మాటలు చెప్పిండ్రు ముసలోళ్ళకి, పెద్ద మనుషులకి. కేసీఆర్ 2000 ఇస్తున్నాడు, మేము 4000 ఇస్తాం. కేసీఆర్ అవ్వకిస్తున్నాడు లేదా తాతకి ఇస్తున్నాడు, నేను ఇద్దరికీ ఇస్తా. కేసీఆర్ అవ్వ తాతకి ఇస్తలేడు, నేను ఇద్దరికి ఇస్తా అన్నావు. ప్రభుత్వ ఉద్యోగులుంటే వాళ్ళ తల్లిదండ్రికి కూడా నేను పెన్షన్ ఇస్తా అని చెప్పినావు. ఇలా ఒక్క పెద్ద మనిషికి రాష్ట్రంలో, ఒక్క అవ్వకు, ఒక్క తాతకు 4000 రూపాయలు వచ్చిందా? 4000 కాదు, ఆ 2000 దిక్కులేవు. జనవరి నెల ఎగ్గొట్టిండు,
ఆగస్టు నెలది కూడా ఎగ్గొట్టిండు. ఆ రకంగా పెద్ద మనుషులను మోసం చేసిండు. రాష్ట్రంలోని రైతులకు చెప్పిండు ఈ మొనగాడు. ఏం చెప్పిండు? మీరు నాకు ఓటేయండి, నేను గద్దెనెక్కిన మరుక్షణమే సోనియా గాంధీ గారి బర్త్డే డిసెంబర్ 9 నాడు వెంటనే సంతకం పెడతా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉడికిపోతా ఉన్నారు, రగిలిపోతా ఉన్నారు. 49,000 కోట్ల రుణమాఫీ ఇవాళ 11-12 కుదించి అందరికి అయిపోయిందని చెప్పి ముఖ్యమంత్రి గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రైతులు ఏం చేస్తున్నారు? వాళ్ళ పొలాల్లో నిలబడి సెల్ఫీలు దిగి ఇగో ముఖ్యమంత్రి నాకు కాలేదు రుణమాఫీ అని చెప్పి ఇవాళ గ్రామాన రైతులు సెల్ఫీ ఫోటోలు పెట్టి చేతనైతే షరతులు లేకుండా రుణమాఫీ చేయమని చెప్పి రైతులు నిలదీస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు రైతు బంధు, నేను 15,000 ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఆ 10,000కే దిక్కులేదు, ఆ 10,000కే దిక్కులేదు. రైతు బంధు కాదు రైతు భరోసా అన్నాడు. రైతు భరోసా కాదు, ముఖ్యమంత్రి కుర్చీకే భరోసా లేదు. ఎప్పుడు వీక్తాడో, ఎవడు వీక్తాడో, నల్గొండ బాంబా, ఖమ్మం బాంబా, ఆ భయంలోనే బతుకుతున్నాడు 9 నెలల నుంచి తప్ప రైతు భరోసా లేదు. ముఖ్యమంత్రి కుర్చీకే భరోసా లేని పరిస్థితి. ఆడపిల్లల పెళ్లిలకు డైలాగ్ కొట్టిండు. కేసీఆర్ ₹1,00,000 ఇస్తున్నాడు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారు, బతుకమ్మ పండుగ వస్తున్నది, ఇంకొక 10 రోజుల్లో బతుకమ్మ పండుగ వస్తున్నది. నీకు నిజంగా ఆడబిడ్డల మీద ప్రేమ ఉంటే ఇప్పటికే 4-5 లక్షల పెళ్లిళ్ళు అయినాయి నీ ప్రభుత్వం వచ్చినాక 9 నెలల్లో. మరి ఆ 4-5 లక్షల మంది ఆడబిడ్డలకు కూడా తప్పకుండా తులం బంగారం చొప్పున వెంటనే ఇయ్యాలి. దాంతోపాటు ఈ పథకం కూడా వెంటనే ప్రారంభించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇట్లా ఒక్కటి కాదు, తమ్ముళ్ళకి చెప్పిండు, చెల్లెళ్ళకి చెప్పిండు, చదువుకున్న పిల్లలకి. కేసీఆర్ ఉద్యోగాలు ఇయ్యలే అన్నాడు. 1,60,000 ఉద్యోగాలు ఇచ్చి 95% మందికి స్థానికంగా ఉండే పిల్లలకు రిజర్వేషన్ తీసుకొస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మీకు ఇయ్యలేదు అని చెప్పి నమ్మించి, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి అదే నిజమన్నట్టు నమ్మించి ఆఖరికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలో అని చెప్పిండు. 2 లక్షల ఉద్యోగాలు, 1 కాదు 2 కాదు, మొదటి సంవత్సరంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. రాహుల్ గాంధీని తెచ్చిండు అశోక్ నగర్. అక్కడ అశోక్ నగర్లో ఛాయ్ తాక్కుంటా రాహుల్ గాంధీ టీ షర్ట్ వేసుకొని, జీన్స్ ప్యాంట్ వేసుకొని, పిల్లల్లో కలిసిపోయినట్టు యాక్టింగ్ చేసి నేను ఇస్తాను మీకు ఎందుకు 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. 2 ఉద్యోగాలు కూడా ఇవ్వలే ఈ రోజుకు. మనం ఇచ్చిన ఉద్యోగాలకు ఈయన పోయి కాగితాలు ఇచ్చుకుంటా అవి నేను ఇచ్చినా అని చెప్తున్నాడు. చెప్పేదందుకన్నా కొద్దిగా సిగ్గుండాలనా? ఇప్పుడు ఒక ఉద్యోగం ఇవ్వాలంటే ఏం చేయాలి? तेलंगाना के जिला महबूबाबाद में एक मछलियों से भरी लॉरी उलट जाने के वाकये ने मकामी अफराद के दरमियान अफरा तफरी मचा दी। जैसे ही लॉरी उल्टी, लोग सड़क पर गिरते हुए मछलियों को लूटने लगे, जिसका मंजर कुछ लोगों ने अपने फोन में कैद कर लिया और ये वीडियो सोशल मीडिया पर वायरल हो गई है। वीडियो में देखा जा सकता है कि लोग मछलियों को लूटने के लिए एक दूसरे पर सबकत हासिल करने की कोशिश कर रहे हैं। ये लॉरी खम्मम जिले से वरंगल जिले की तरफ जा रही थी जब उसके ड्राइवर ने तवाज़ुन खो दिया और ये उलट गई। इस हादसे में एक शख्स जख्मी हुआ है, जिसकी इत्तला मिलते ही पुलिस मौके पर पहुंच गई। पुलिस ने सड़क पर ट्रैफिक की बहाली के इकदाम किए और वाकये के सिलसिले में एक मामला दर्ज कर लिया। बेरोजगारी के खिलाफ सरगर्म तंजीम युवा हल्ला बोल के सदर अनुपम ने मंगल के रोज कांग्रेस में शमूलियत इख्तियार की। कांग्रेस हेडक्वार्टर में पार्टी के जनरल सेक्रेटरी केसी वेणुगोपाल, कांग्रेस मीडिया डिपार्टमेंट के चेयरमैन पवन खेरा और बिहार कांग्रेस के सदर अखिलेश प्रसाद सिंह की मौजूदगी में अनुपम ने पार्टी की रुकनीत हासिल की। इस मौके पर युवा हल्ला बोल के दिगर कई रहनुमा भी मौजूद थे, जिससे जाहिर होता है कि बेरोजगार नौजवानों के मसाइल के हल के लिए कांग्रेस की जानिब से एक नई तहरीक का आगाज हो रहा है। अनुपम ने इस मौके पर कहा कि वो कांग्रेस के प्लेटफॉर्म से नौजवानों के हुकूक की जिद्दोजहद जारी रखेंगे। ऐसे तो अब मुझे स्वागत करने के अलावा ज़्यादा कुछ कहने के लिए नहीं रह गया है। अनुपम जी लगातार बिहार में एक्टिविटी करते रहे हैं, खास करके कोसी के इलाके में, सुपौल के इलाके में और बिहार में प्रायः हर जिला में
नीट में जो धांधली हुई, बेरोजगारी से रिलेटेड हर ये इशू पर, और पूरे देश भर में इनका आंदोलन चलते रहा। हमने पहले भी आग्रह किया था, आज से 4-5 महीना पहले, कि आपकी जो लड़ाई है उसमें कांग्रेस पार्टी और हमारे लीडर राहुल गांधी जी सबसे ज़्यादा सहयोग करते हैं और उस इशू को कांग्रेस पार्टी अपना इशू मानती है, इसलिए आपको साथ मिल के काम करना चाहिए। हम इनका आज इस मंच में स्वागत करते हैं और मुझे पूरा विश्वास है कि कांग्रेस के संगठन को, कांग्रेस की ताकत को बढ़ाने में इनकी महत्वपूर्ण भूमिका होगी। बिहार से लेकर देश के अन्य हिस्सों में हम इनका फिर से इस कांग्रेस पार्टी में स्वागत करते हैं और इनको भी। और एक खूबी और मैं बताना भूल गया, क्योंकि हम कम्युनिकेशन डिपार्टमेंट से हैं, तो हमारे लिए एक बहुत अच्छी ताकत और आई है, क्योंकि ये बहुत अच्छे कम्युनिकेटर माने जाते हैं बिहार भर में भी और देश में भी। मैं अब आग्रह करूंगा अनुपम जी से कि वो अपने 2 शब्द आपके सामने रखें। बहुत बहुत धन्यवाद पवन जी और बिहार प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष अखिलेश जी को मेरा धन्यवाद। साथियों, आज मैं अपने राजनीतिक जीवन की एक नई पारी की शुरुआत कर रहा हूं। आप में से कई लोग जानते हैं कि लंबे समय से सक्रिय तो हम रहे हैं, लेकिन एक ये नए तरह का स्टार्ट है। मन में सवाल आना चाहिए कई लोगों के, क्योंकि मेरा जितना काम रहा है पिछले कुछ वर्षों से वो राजनीतिक दलों से स्वतंत्र रहा है पूरी तरह से। तो ये फैसला लेना कि पार्टी ज्वाइन करना है, उसके पीछे नेचुरली कुछ लोगों के मन में प्रश्न उठेंगे। दोस्तों, मैं कम से कम पिछले 4-5 साल से एक बात कह रहा हूँ, मैं उसको आज रिपीट करना चाहता हूँ। आज हम लोगों के देश में जो असल लड़ाई चल रही है वो 2 तरह के फोर्सेस के बीच में है। एक है जो इस देश को बेचना चाहते हैं और दूसरा फोर्स है जो इस देश को बचाना चाहता है। एक है जो भारत को तोड़ने पर आमादा है और एक फोर्स है जो भारत जोड़ने की कोशिश कर रहा है। यहाँ पे कोई कंफ्यूजन नहीं रहना चाहिए किसी के मन में भी कि इस देश के सच्चे राष्ट्र प्रेमियों को आज के इस दौर में किस तरफ रहना चाहिए। जिसको कहते हैं ना, धर्म क्या कहता है? धर्म है टू बी ऑन द राइट साइड ऑफ हिस्ट्री, और जो राइट साइड ऑफ हिस्ट्री है उसका नेतृत्व आज के समय में कांग्रेस पार्टी कर रही है। कांग्रेस पार्टी के नेता राहुल गांधी कर रहे हैं। जो देश बेचने वाले लोग हैं वो मुनाफे का निजीकरण कर रहे हैं और घाटे का राष्ट्रीयकरण कर रहे हैं, जिसको हम मोडानीकरण कहते हैं। मोडानीकरण एक पैकेज है जिसमें ये दोनों बातें आ जाती है। और जो देश बचाने वाले लोग हैं उनको न्याय की बात करना पड़ेगा। बांग्लादेश हुकूमत के चीफ एडवाइजर मोहम्मद यूनुस ने अमेरिका के सदर जो बाइडेन से मुलाकात की, जिसमें जो बाइडेन ने बांग्लादेश को हर मुमकिन मदद फराहम करने का वादा किया। यह मुलाकात न्यूयॉर्क में अक़वाम मुत्तहिदा के जनरल असेंबली के मौके पर हुई और चीफ एडवाइजर के दफ्तर की जानिब से जारी करदा प्रेस रिलीज में इसे बांग्लादेश की नई अबूरी हुकूमत की एक बड़ी आलमी कामयाबी करार दिया है। प्रेस रिलीज में जिक्र किया गया है कि अमेरिकी सदर ने बांग्लादेश की अबूरी हुकूमत को मुकम्मल हिमायत फराहम करने का आज़म जाहिर किया। बाइडेन ने इस मौके पर कहा है कि अगर तलबा अपने मुल्क के लिए इतनी कुर्बानियां दे सकते हैं तो हमें भी उन्हें मजीद मदद फराहम करनी चाहिए। इसके अलावा 15 सितंबर को एक आला सतही अमरीकी नुमाइंदा वफ़द ने भी ढाका में मोहम्मद यूनुस से मुलाकात की थी, जिसमें इक़्तिसादी तवसी और सियासी ताल्लुकात के हवाले से एतमाद दिलाया गया था। उत्तर प्रदेश के वजीर आला योगी आदित्यनाथ ने खाने पीने के अशिया में मिलावट करने वालों के खिलाफ सख्त कार्रवाई के अहकामात जारी किए हैं। इस पर कम्युनिस्ट पार्टी के रहनुमा बिरिंदा क्रात ने शदीद रद्द अमल जाहिर किया। बिरिंदा क्रात ने कहा है कि उनके पास इस बारे में कोई सबूत नहीं है, अगर कोई ऐसा करता है तो उसके खिलाफ सख्त कार्रवाई होनी चाहिए। उन्होंने मजीद कहा कि ये लोग झूठी खबरें फैलाकर फिरका वाराना सियासत करते हैं और आवाम को तकसीम करने की कोशिश कर रहे हैं। उनका यह भी कहना था कि योगी हुकूमत अपने नाकामियों को छुपाने के लिए मुआशरे में तकसीम पैदा कर रहे हैं। एक हालिया ट्रेन ट्रायल वाक़ये के हवाले से
से उन्होंने कहा कि रेलवे के वजीर को सिर्फ रैलियों की फिक्र है। वजीर आजम मोदी बुलेट ट्रेन की बात करते हैं, लेकिन आम आदमी रोजाना रेलवे के सफर में मुश्किलात का सामना कर रहे हैं। वृंदा करात ने यह भी निशानदही की कि रेलवे के बुनियादी ढांचे की देखभाल नहीं की जा रही है और मुख्तलिफ खाली ओहदे पर भर्ती का अमल बंद हो चुका है, जो कि आवाम के लिए एक बड़ा मसाला है। नहीं, उनके पास कोई प्रूफ है कि कोई इस प्रकार के थूक रहे हैं या पेशाब कर रहे हैं या जो कुछ भी है, उसके खिलाफ एक्शन लेना चाहिए। लेकिन ये लोग क्या करते हैं, एक तो फेक न्यूज़ फैलाते हैं और फिर फेक न्यूज़ के आधार पर सांप्रदायिक राजनीति चलाते हैं और हर मौके पर जनता को विभाजन करने का प्रयास कर रहे हैं। ये योगी सरकार का रिकॉर्ड है कि हर मुद्दे पर अपनी फेलियर को छिपाने के लिए वो जनता को बांटने की पॉलिटिक्स करते हैं और ये उस बांटने वाले पॉलिटिक्स का एक मिसाल है। हमने तो पहले भी कहा कि ये डीरेल मंत्री है, ये रेलवे मंत्री डीरेल मंत्री है। और इस कार्यकाल में जब मोदी जी इतने विकास की बात कर रहे हैं, बुलेट ट्रेन की बात कर रहे हैं, लेकिन आम नागरिक जो रेलवेज़ में जा रहे हैं उनके ऊपर क्या बीत रही है। और हर हफ्ते या हर 10 दिन में हम ये सुन रहे हैं कि ये रेल की दुर्घटना है। तो रेलवेज़ तो हमारे देश की एक प्रकार की लाइफलाइन है। आम मज़दूर के लिए, माइग्रेंट वर्कर के लिए, जो गरीब है उनके लिए रेलवेज़ एक लाइफलाइन है। और आज आप उस लाइफलाइन को इस रूप में कमज़ोर कर रहे हैं, मेंटेनेंस में भर्ती नहीं कर रहे हैं, सब कुछ प्राइवेटाइज कर रहे हैं। सरकार की तरफ से कोई भी किसी प्रकार की जिम्मेदारी न लेकर वो हर चीज़ को प्राइवेटाइज कर रहे हैं। कितने लाखों पद आज भी रेलवेज में वेकेंट है। भारतीय जनता पार्टी बीजेपी ने लोकसभा की रुकन कंगना रनौत की 3 ज़रूरी क़वानीन को बहाल करने के मुतालबे से खुद को अलग कर लिया है। पार्टी का कहना है कि कंगना को इस मामले पर बोलने का इख्तियार नहीं दिया गया। बीजेपी के तर्जुमान गौरव भाटिया ने एक बयान में कहा, मरकजी हुकूमत के जानिब से वापस लिए गए ज़रूरी क़वानीन पर कंगना रनौत का बयान सोशल मीडिया पर वायरल हो रहा है, जिसे मैं वाज़ेह करना चाहता हूँ कि ये बयान उनका ज़ाती बयान है। इस बयान के जरिए पार्टी ने ये वजाहत की है कि कंगना का मौक़िफ़ पार्टी की सरकारी राय की अक्कासी नहीं करता। तमाम सोशल मीडिया प्लेटफॉर्म्स पर कंगना रनौत जी, जो कि भाजपा की सांसद नेत्री हैं, उनका एक बयान 3 कृषि कानूनों को लेकर, जो कि पहले वापस लिए गए थे, चल रहा है। मैं बिल्कुल स्पष्टता से कहना चाहता हूं, ये बयान कंगना रनौत जी का व्यक्तिगत बयान है एवं भारतीय जनता पार्टी की तरफ से ना कंगना रनौत जी ऐसा कोई बयान देने के लिए अधिकृत है और ना ही उनका बयान, जो पार्टी की सोच है 3 कृषि कानूनों को लेकर, उसको दर्शाता है। इसलिए उस बयान का हम खंडन करते हैं। जम्मू कश्मीर असेंबली के दूसरे मरहले के लिए आज वोटिंग का आगाज हो गया है। इस मरहले में चंद अजला के 26 असेंबली सीटों पर वोटिंग होगी, जिसमें 3 अजला जम्मू डिवीजन और 3 अजला वादी कश्मीर से है। नुमाया उम्मीदवारों में साबिक वजीर आला उमर अब्दुल्ला, जम्मू कश्मीर कांग्रेस के सदर तारिक हामिद कर्रा और बीजेपी के रहनुमा रविंद्र रैना शामिल है। इस मरहले में तकरीबन 25 लाख वोटर्स 239 उम्मीदवारों की किस्मत का फैसला करेंगे। इलेक्शन कमीशन ने वोटर्स की सहूलत के लिए 3502 पोलिंग स्टेशन कायम किए हैं, जिसमें 1056 शहरी और 2446 दही इलाकों में वाक़ है। ये इंतखाबात इलाके की सियासी सूरत हाल में अहम किरदार अदा करेगी। आखिर में हेडलाइंस फिर। किसानों की कर्ज माफी, वजीर IT श्रीधर बाबू का इत्मीनान। हरीश राव ने श्रीधर बाबू के तबसरे की मुखालिफत। तारक रामाराव का गरीबों के लिए डबल बेडरूम मकानात का मुतालिबा। बेरोजगार नौजवानों के हक में आवाज उठाने वाले अनुपम ने कांग्रेस में शमूलियत इख्तियार की। जम्मू कश्मीर असेंबली के दूसरे मरहले के लिए वोटिंग शुरू। 1TV उर्दू खबरनामा यहीं पर इख्तिताम पसीद हुआ। मुझे दीजिए इजाजत, फिर होगी कल मुलाकात। अल्लाह हाफिज।